సంక్రాంతి అంటే మనకి ఆంధ్ర ప్రాంతం గుర్తొస్తుంది. ప్రధానంగా కోనసీమలో జరిగేటటువంటి కోడి పందాలు కావచ్చు, అక్కడ జరిగేటటువంటి హడావిడికి పెట్టింది పేరు. హైదరాబాద్ మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు పరిగెడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం హైదరాబాద్ నగరం అంతా కూడా ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇక దీనికి తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ రకాలైనటువంటి ఆకర్షణలు ఏర్పాటు చేసింది, పడవ పందాలను ఏర్పాటు చేసింది, మరో పక్కన ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంది. ఇక కోనసీమలో పడవ పందాలు జరుగుతూ ఉన్నాయి. ఈ వివిధ రాష్ట్రాల నుంచి, కేరళ, మహారాష్ట్ర, ఇలా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పోటీదారులు అందులో పాల్గొంటూ ఉన్నారు. ప్రైజెస్ అనౌన్స్ చేశారు. అలాగే ఈరోజు సెమీఫైనల్స్ ఉన్నాయి. నిన్న సెమీఫైనల్స్ సెలెక్ట్ అయిన వాళ్ళని ఈరోజు సెమీఫైనల్స్ పోటీలు జరుగుతూ ఉన్నాయి. కోనసీమ నుంచి మా ప్రతినిధి, ఆత్రేయపురం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. అలాగే కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో సంక్రాంతి హడావిడి కనపడుతుంది. కోడిపందాల బరులు ఏర్పాటు చేసి సిద్ధంగా ఉన్నారు. అక్కడి నుంచి మా ప్రతినిధి సాయి సుధీర్ జాయిన్ అవుతూ ఉన్నారు. ముందుగా కోనసీమ వెళ్తాం. ముందుగా మా ప్రతినిధి ఆత్రేయపురం నుంచి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, ఏంటి ఈరోజు పడవ పందాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి, ఎట్లా జరుగుతోంది? 3 రోజులుగా ఆహ్లాదకరంగా సాగుతున్నాయి. ఇక్కడ చూస్తే రంగరంగ వైభవంగా ఈ పోటీలను నిర్వహించడం జరిగింది. వివిధ రకాలైన పోటీలన్నింటినీ కూడా ఇక్కడ సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించడం జరిగింది. మనం ప్రస్తుతం లొల్లలాకుల దగ్గర ఉన్నాం. ఈ లొల్లలాకులు చూసినట్లయితే ఎంత ఆహ్లాదకరమైన కోనసీమ అందాలను తలపించే విధంగా ఉన్న ఈ లొల్లలాకులు, అలాగే గోదావరి ప్రధాన కాలువ ఇక్కడ మన దగ్గర ఉన్నది. ఈ ప్రధాన కాలువను చూసినట్లయితే ఇక్కడ ఈ కాలువలో చాలా సినిమాలు, ఇక్కడ అంతా కూడా చాలా సినిమా షూటింగ్లు అన్నీ కూడా జరిగాయి. ఈ సినిమా షూటింగ్లకి ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో ఇప్పుడు సంక్రాంతి సంబరాలను పేరుతో ఇక్కడ సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతున్నది. ఆత్రేయపురం సంక్రాంతి సంబరాలని చెప్పేసి ఇక్కడ నిర్వహించారు. అయితే మొదట స్విమ్మింగ్ పోటీలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ నెల 11వ తారీఖున, 12వ తారీఖు నుంచి మళ్ళీ 13వ తారీఖు వరకు కూడా డ్రాగన్ బోట్ పడవలను కూడా నిర్వహించారు. ఇప్పుడు కూడా అది డ్రాగన్ పడవ పోటీలు ఇప్పుడే డ్రాగన్ పడవ పోటీలు కూడా ముగుస్తున్నాయి. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎదురుగుండగా ఇక్కడ చూసినట్లయితే లొల్లలాకుల దగ్గర ఫుడ్ ఫెస్టివల్ అనేది కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ప్రత్యేకంగా ఈ కోనసీమ ప్రాంతంలో లభించే అన్ని కూడా ఫుడ్ అంతా కూడా ఇక్కడ తయారు చేసి, ఇక్కడ ఆత్రేయపురం అంటే ప్రపంచ స్థాయిలో ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం పూతరేకులు, అలాగే వివిధ రకాల పిండి వంటలు, అలాగే ఇక్కడ దగ్గరలో కంటిరేగులో లభించే పాలకోవలు, మరో పక్కన చూసినట్లయితే నేతి బొబ్బట్లు, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఇక్కడ ఫుడ్ తోటి ఇక్కడ స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. మొత్తం గోదావరి జిల్లాల నలుమూల నుంచి వేలాది మంది ఇక్కడికి రావడం జరిగింది. దీంతో ఇక్కడ లొల్లలాకుల దగ్గర ట్రాఫిక్ కూడా ఏ విధంగా నిలిచిపోయింది అనేది కూడా చూడొచ్చు. ఒక పక్కన ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నప్పటికీ కూడా మరో పక్కన ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయింది. చాలా ఆహ్లాదకరంగా 3 రోజుల పాటు ఈ వివిధ రకాలైన పోటీలతో పాటు ఈ సంక్రాంతి సంబరాలను కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. ఈ రాత్రితోటి ఈ పోటీలన్నీ కూడా ముగినున్నాయి. అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ అంతా కూడా చాలా మంది ఇక్కడ నుంచి వెళ్లాలంటేనే ఇక్కడ ట్రాఫిక్ లో నిలిచిపోయిన పరిస్థితి కొనసాగుతున్నది. అమ్మ, ఈ అంతా కూడా ఎలా జరిగినాయి సంక్రాంతి సంబరాలు అయ్యాయి, ఎలాగున్నాయి ఏంటి అనేది ఇక్కడంతా కూడా చాలా మంది ఆహ్లాదకరంగా ఇక్కడ గడిపి 3 రోజులు చాలా ఎంజాయ్ చేశారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఎలా జరిగినాయి? బాగా జరిగాయండి. లాస్ట్ లో వచ్చాం మేము, అన్నీ అయిపోయినాయండి. మాకు నిన్నే తెలిసిందండి, అందుకే ఈ రోజు వచ్చాము. ఉన్నంత వరకు చాలా బాగా జరిగింది. ప్రదేశం అది ఎలాగున్నది? అంతా కూడా బాగుందండి. చాలా బాగా చేశారండి. గతంలో ఎప్పుడైనా చూసారా? ఇదే లాస్ట్ ఇయర్ చేశారండి. ఇయర్ ఎప్పుడైనా చూసారా? లేదండి, ఇదే ఫస్ట్ టైం అండి. ఎలాగున్నది అంతా ఈ ప్రదేశం? అమలాపురం అండి. అమలాపురం నుంచి ఇక్కడికి వచ్చారా? ఓకే. మా అన్నయ్యది అమలాపురమేనండి. అమ్మ, ఎలాగున్నది ఇక్కడ అంతా కూడా? ఎలా ఎంజాయ్ చేశారు? బాగుంది. వి ఎంజాయ్డ్ ఎ లాట్. ఓకే, థాంక్యూ. ఈ సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకోవాలనుకుంటున్నారు? ఈ సంక్రాంతి అది ఫెస్టివల్ వీళ్ళంతా కూడా సంక్రాంతి ఫెస్టివల్ అంతా కూడా ఆనందంగా వీళ్ళందరూ కూడా జరుపుకోవడం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఈ సంక్రాంతి సంబరాలను తిలకించడానికే ఇక్కడికి వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. అమ్మ, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎలా జరుపుకుంటున్నారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రావులపల్లి. ఎలాగా ఈ సంక్రాంతి ఎలా జరుపుకుంటారు ఈ కోనసీమ ప్రాంతంలో? మామూలుగా గేమ్స్ ఎప్పుడు చూడలేదని చూడడానికి అనేసి వచ్చామంతే. ఈ ఫుడ్ ఫెస్టివల్ అయ్యి ఎలాగున్నాయి? బాగున్నాయండి, చాలా బాగున్నాయి. వీళ్ళందరూ కూడా చాలా ఆహ్లాదకరంగా ఇక్కడ అంతా కూడా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఎలా జరిగినాయండి ఈ పోటీలు? చాలా అద్భుతంగా జరిగినాయండి. చాలా సూపర్. తెలంగాణ నుంచి వచ్చాము, చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా చూడముచ్చటగా ఉన్నాయి. చాలా బాగుంది. ఈ సంక్రాంతికి వచ్చాము, చూడడానికి వచ్చాము. మా పాపతో ఎంజాయ్ బాగా చేసింది మా పాప. గవర్నమెంట్కి థ్యాంక్స్ అండి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే ఇక్కడ టూరిజం శాఖ సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహించడం జరిగింది. అలాగే ఇక్కడ వివిధ రకాలైన ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. ఎలాగున్నాయో మీకు బాగున్నాయి. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరంతా? చాలా బాగా హ్యాపీగా. ఏమేమి చూసాం? బోట్, స్విమ్మింగ్ అన్ని చూసాం. అయితే ఇక్కడ బోటు అయితే డ్రాగన్ పడవ పోటీలతో పాటు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ ఫుడ్ ఫెస్టివల్ కూడా, అలాగే కొద్దిసేపటి కింద జరిగిన గాలిపటాల పోటీలు కానీ ఇవన్నీ కూడా చాలా ఆహ్లాదకరంగా ఇక్కడ సాగడం జరిగింది. 3 రోజుల పాటు ఆహ్లాదకరంగా ఇక్కడ జరిగిన ఈ పోటీలన్నింటినీ కూడా తిలకరించడానికి యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇక్కడికి వచ్చినట్టు విధంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ట్రాఫిక్ చూసినట్లయితే 1 కిలోమీటర్ దూరం వరకు కూడా ఈ ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. దేశ విదేశాలతో పాటు అలాగే ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తమ బంధువుల ఇంటికి గోదావరి జిల్లాలకి ఇక్కడ రావడం జరిగింది. ఈ గోదావరి జిల్లాలో సంక్రాంతి ఫెస్టివల్ అనేది చాలా పెద్ద పండుగ. ఇక్కడ అంతా కూడా చాలా ఎక్కువగా ఇక్కడ పండుగ గురించే ఇక్కడ చాలా మంది ఎక్కడెక్కడ ఉన్నా సరే ఈ సంక్రాంతి పండుగ వచ్చే సమయానికి ఇక్కడ సొంత ఊర్లకి రావడం జరుగుతుంది. చాలా ప్రయాణాలు చేసి వాళ్ళంతా కూడా వస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తాయి. అయితే ఎలాగున్నాయండి? బాగున్నాయండి, బాగా జరిగిందండి. చాలా ఏమేమి చూసారు? మేము ఇక్కడే నా తాడిపూడి పక్కన ఏమేమి చూసారు? ఇక్కడ ఏమేమి పడవల పోటీలు, డ్రాగన్ పోటీలు ఏమనిపించింది మీకు? బాగుందండి, జనం కూడా బాగా వచ్చారు. వీళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేయడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎంజాయ్ చేయడం. ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఇక్కడ గోపాలపురం. ఎలాగున్నాయి ఈ పడవ పోటీలు కానీ? బాగున్నాయి. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు అందరూ? మేము అంటే ఈ రోజు వచ్చాము, పడవ పోటీలు అయితే చూడలేదు. ఇక్కడ అంతా కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. అమ్మా, ఇక్కడ ఎలాగ ఎంజాయ్ చేస్తున్నారు మీరంతా? అమ్మా చెప్పమ్మా. చాలా బాగుందండి, అన్ని వెరైటీగా ఉన్నాయి. బోటింగ్ అది చాలా బాగుంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూసారా? చూసామండి, బాగున్నాయి. ఈ ప్రదేశం ఎలాగున్నది? ఇక్కడ ఈ లోకలు ఇవన్నీ కూడా అందమైన పచ్చని వాతావరణం కదండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎలాగ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము గోపాలపురం నుంచి వచ్చాము. I feel very excited when I climb the speedboat. It is very nice and very beautiful to look. But when we go there, I thought that it's very easy and calm because it scared me when I went. Thank you. వీళ్ళందరూ కూడా సరదాగా ఎంజాయ్ చేస్తే వీళ్ళందరూ కూడా గడపడం జరిగింది. అమ్మా చెప్పమ్మా, అమ్మా శ్రీకాకుళం నుంచి వచ్చామండి మేము. చాలా ఆహ్లాద వాతావరణం అదంతా చాలా బాగుంది అసలు. ఇలాగే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా బాగా చేస్తే మేము కూడా ఎక్కడి నుంచి చూడడానికి వస్తారు జనాలు, ఇంకా హైదరాబాద్ నుంచి కానీ. సెలబ్రేషన్స్ జరుగుతాయని చెప్పి వస్తుంటారు ఎక్కడెక్కడి నుంచి చూడడానికి. కానీ ఇవన్నీ పచ్చని పొలాలు, తోటలు ఇవన్నీ చూసి ఇలాగా మన సంస్కృతిని ఇంకా మెరుగుపరచడానికి చేస్తున్నవన్నీ కూడా చాలా బాగుంది. ఇంకా ఇలాగ ప్రతి సంవత్సరం జరగాలి, మన సాంప్రదాయం అడుగట్టిపోకూడదంటూ ఇంకా కూడా ప్రోత్సహించి ప్రజలందరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుతూ వీళ్ళు పార్టిసిపేట్ ఇంకా చెయ్యాలి. ఇలాగా ఇంకా ప్రబల ఉత్సవాలు జరుగుతాయి, కోనసీమ ప్రబల ఉత్సవాలు జరుగుతాయి, కోడి పందాలు జరుగుతాయి. ఇవన్నీ చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఇవన్నీ కూడాను ఈ కోనసీమలో జరుగుతున్నందుకు ఇందులో మేము కూడా భాగస్వాములు అవుతున్నందుకు చాలా ఆనందపడుతున్నాము. వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆనందోత్సవంతో ఆనందం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఆహ్లాదకరంగా ఈ పోటీలు అనేది జరుగుతున్నాయి. దాంతో ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉన్న ఈ ప్రదేశాలన్నింటినీ కూడా చూస్తున్నట్లయితే ముచ్చట గొలిపే విధంగా ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ ప్రదేశాలన్నీ కూడా అంటున్నారు. అయితే అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బెంగళూరు. ఎలాగున్నాయి? చాలా బాగున్నాయి. ఎక్కడ ఏమి నచ్చినాయి మీకు? అక్కడ బోట్ రేసింగ్ నచ్చింది అంతే, అక్కడ అదొకటే చూసా, పొద్దున్నే వచ్చాం. మరో పక్కన చూసినట్లయితే ఇక్కడంతా కూడా సంక్రాంతి సంబరాలన్నీ కూడా ఈ 3 రోజుల పాటు జరిగిన ఆహ్లాదకరంగా జరిగిన ఈ పోటీలన్నీ కూడా అందరినీ ఆకట్టుకోవడం జరిగింది. ఈ పోటీలన్నీ కూడా ఈ రోజు రాత్రితో ముగుస్తున్నాయి. రేపటి నుంచి కూడా ఇక్కడ కోడి పందాలు నిర్వహించడానికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. వీళ్ళందరూ కూడా రేపటి నుంచి కోడి పందాలు జరుగుతాయని చెప్పి ఉత్సాహంతో కూడా ఇక్కడ కోడి పందాలు తిలకించడానికి కూడా చాలా మంది ఇక్కడ తరలి రావడం కూడా జరుగుతున్నది. అవుట్ టు స్టూడియో. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. అది ఆత్రేయపురం నుంచి